ఎవరైతే ఐటీని భారతదేశానికి తీసుకొచ్చి తెలుగు వారికే కాదు భారతదేశంలో ఉన్న యువకులకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారో, ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని 25 సంవత్సరాల కంటే ముందే ఊహించి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నా. ఒక ఆయన పెద్ద ఆయన ఇదివరకు ఇట్లా చెప్పుకుంటుండే అధ్యక్ష, హైదరాబాద్ నేనే కట్టినాను. హైదరాబాద్ బాగా అభివృద్ధి అయిందా లేదా? అయిందా లేదా? ఎవరు కారణం? నేనే చేశాను. ఆయన ఒక రోజు ఎర్రగడ్డ హాస్పిటల్ కు పోయింది అధ్యక్ష. ఆడ ఇనాగరేషన్ ఉంటే పోయింది. పేషెంట్లు ఆ వార్డు ఉంటే ఆ వార్డులకు పోయింది అధ్యక్ష. పోయినాక 2-3 మాట్లాడుతుండే పేషెంట్లతో. బాగున్నావా అన్నాడు. ఈయన పెద్ద మంచి పేరు చెప్పా సార్, బాగున్నది. ఆయన బాగానే ఉన్నా సార్ అన్నాడు. నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. అవతల ఆయన నేను గుర్తుపట్టలేదు సార్, ఎవరు నాకెమెరికా అన్నాడు. అరే హైదరాబాద్ నేనే కట్టినా, నన్ను గుర్తుపట్టపోయింది అన్నాడు. అంటే అవతల ఆయన అన్నాడు, సార్ నేను నిన్న మొన్నటిదాకా నేను కూడా వైజాగ్ సముద్రం నేనే తెచ్చినా అని చెప్పుకున్నా, నువ్వు కూడా మందులు వేసుకో జల్దీ న్యాయమైతుంది నీకు కూడా అని చెప్పిండట అధ్యక్ష. ఇప్పుడు 450 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎక్కడిది, మీరు ఎక్కడ